హలో అండి, వెల్కమ్ టు టీవీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో పచ్చి రొయ్యలు గోంగూర చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాను, ఒక టమాటో వేసాను. శుభ్రం చేసిన రొయ్యలు వేసి వాటర్ అంతా వచ్చేంత వరకు వండుతున్నానండి. ఇదిగోండి, ఉడికేటప్పుడే అల్లం వెల్లిపాయ లవంగ చెక్క ఎలక వేస్తానండి మిక్సీ చేసి. అదిగోండి చెక్క ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడుకుతుంది. ఇప్పుడు కారం వేస్తానండి. అదిగోండి కారం వేసానండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కారం కూడా కూరలో బాగా ఉడకనిస్తానండి. అదిగోండి ఆయిల్ పైకి వస్తుంది కదా. అదిగోండి గోంగూర ముందుగా ఉడకబెట్టేసానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో కొత్తిమీర పుదీనా కూడా కారము పసుపు వేసి ఉడకబెట్టేసానండి. వెల్లిపాయ కూడా వేసి ఎనుపుతున్నానండి. అదిగోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాను కదా. అదిగోండి ఇప్పుడు గోంగూర వేస్తానండి. అదిగోండి గోంగూర రొయ్యలో కలిపేసానండి. మీకు కూడా నచ్చినట్టు ఇలా తయారు చేసుకోండి, లైక్ చేయండి.